పాలకూరతో ఈ రెసిపీ కానీ ఒక్కసారి మీరు చేశారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అంతలా బాగుంటుంది. అది వెయిట్ లాస్కి అయినా సరే, వెయిట్ మేనేజ్ చేసే వాళ్ళకైనా సరే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అదే పాలక్ చిల్లా అండ్ పల్లీలు ఇంకా పుదీనా చట్నీ అనమాట. చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇంకా దానికోసం అయితే ముందుగా అయితే చట్నీ ప్రిపరేషన్ చేసేద్దాము. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొద్ది ఆయిల్ వేసేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలానే కొన్ని పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చిని వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత అలానే పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి. అంటే మన పుదీనా కొత్తిమీర అంతా కూడా ఇలా అయితే మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇది మిక్సీ చేసేటప్పుడు అందులో కొద్దిగా అయితే పుట్నాల పప్పు, అలానే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా అయితే చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత పైన అయితే ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు వేసుకొని అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చిల్లా ప్రాసెస్. ముందుగా అయితే ఒక బౌల్లోకి అయితే సన్న తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే కరివేపాకు, అలానే కొత్తిమీర వేసుకొని నేను ఇక్కడ 2 కప్పుల దాకా పాలకూరని అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను. పాలకూరని ఎప్పుడైనా ముందు వాష్ చేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఆ తర్వాత అందులో అయితే శనగపిండిని అయితే వేస్తున్నాను. ఇక్కడ శనగపిండికి ఎలాంటి మెజర్మెంట్ ఏం లేదండి, నార్మల్గా మీ బైండింగ్ని బట్టి అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారం, అలానే కొద్దిగా జీలకర్ర, ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ పిండి అంతా కూడా పట్టేలాగా. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి దోస పిండి కన్నా మందంగా ఉండాలన్నమాట. అలానే ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు అనమాట. ఇప్పుడు చూపించే కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఆ తర్వాత పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు కావాలి అని అనుకుంటే గీ వేసుకోవచ్చు, లేదు అంటే బటర్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ కొద్దిగా వేసాను. ఆ తర్వాత ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకుంటూ, అది ఏంటంటే ఎక్కువ మందంగా ఉండొద్దు, అలా అని చెప్పేసి ఎక్కువ పలుచగా కూడా ఉండొద్దు అనమాట. ఇంక ఈవెన్లీ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలన్నమాట. కానీ ఇది మనం ఓన్లీ శనగపిండి వేసి చేసాం కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా అయితే చూసుకోండి. ఇలా ఇంకా 2 వైపులా ఇలా మంచిగా కాలింది అని అనుకుంటే మన చిల్లా అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్లో అయితే మనం మిగతా చిల్లాలను కూడా రెడీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా చాలా పోషకాలు కూడా ఉంటాయండి ఈ చిల్లాలో. శనగపిండి వాడాము, ఆ తర్వాత పాలకూర వాడాము, పాలకూరలో మంచి ఐరన్ ఉంటుంది. అలానే మనం పల్లీలలో కూడా వేరుశనగ పప్పులు, అలానే పుదీనా, కొత్తిమీర అన్నీ వాడాం కదా, టేస్ట్ బాగుంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీని అయితే మీ డైట్లో కూడా యాడ్ చేసేసుకోండి. వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి. ఈ పాలకూర ప్లేస్లో మీకు కావాలంటే ఏ ఆకుకూరనైనా తీసుకోవచ్చు అనమాట. ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. విత్ చట్నీతో పాటు ఇంకా ఆసమ్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.